ఒకటి ఎల్లంపేట్, రెండోది అలియాబాద్, మూడోది మూడుచింతలపల్లి. రెండుట్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మెజారిటీ సీట్లు గెలుచుకున్నాం. కరెక్ట్గా అందరం కూడా ఈరోజు ప్రజెంట్ అయినాం. దానికి మా శ్రీదేవి చైర్మన్కి ఎన్నికైంది. అదే మాదిరిగా మాకు బీజేపీ కూడా సహకరించింది. ఇక్కడ ఎల్లంపేట్ల సహకరించినందుకు ఆమెకు రజితకు మేము వైస్ చైర్మన్ ఇచ్చినాం. మా ఈటెల రాజేందర్ అన్నకు కూడా ధన్యవాదాలు. ఏది ఏమైనా న్యాయం జరిగింది. వాళ్ళు ఏదో అన్యాయం చేద్దాము, ఏదో ఎత్తుకపోదాము, కేసులు పెడదాము, రకరకాల 9:30 దాకా బాగా ప్లాన్లు చేశారు. బాగా ఇబ్బంది పెట్టారు మా క్యాండిడేట్స్ని కూడా. మేము క్యాంపులు పెడితే కూడా చాలా ఇబ్బంది పెట్టారు. కానీ భగవంతుడు ఉన్నాడు. ఓం నమ శివాయ. ఆ శివుడే కాపాడిండు మమ్మల్ని. నేను రాత్రంతా జాగారం చేసిన, 1,00,000 మందితోటి జాగారం చేసిన మా కాలేజీలో. నేను ఒక్కటే చెప్పిన శివునికి, భగవంతా నీ జాగారం చేస్తున్నా, నీ భక్తుని కాపాడమన్నా. తప్పకుండా 10:30 కాపాడేశాడు. లేకపోతే ఇలా అరాచకం ఉండే, ఎత్తుకపోయేది ఉండే మా క్యాండిడేట్స్. గందరగోళం ఉండే, పెద్ద పోలీస్ బందోబస్తు మామూలుగా లేదు. మీకు కూడా తెలిసి ఏమేమి జరుగుతుందో. మీరు రాత్రి సంది మొత్తం రిపోర్ట్ ఉంది మీకు. 10 గంటల దాకా వాళ్ళదే సీట్ అనుకున్నారు. కానీ ఆ శివయ్య వచ్చిండు, పరమశివయ్య. ఓం నమ శివాయ, నమో శివయ్య. ఆయనే కాపాడు. అంటే బీజేపీ వాళ్ళు మీకేమో ఇక్కడ సపోర్ట్ చేశారు, అక్కడనేమో ఆలియాబాద్ లో కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. వాళ్ళు ఎక్కడ చేసారు నాకు తెలియదు. అంటే ఇక్కడైతే చేసారు. నేను ఇంకా బయటకి ఇప్పుడు వెళ్తున్నా కదా, నా సీటు ఓటు ఎక్కడ వేసుకున్నా సత్తన్న. నాకంటే ఎక్కువ నీకు బాగా ఎరుక, నువ్వే చెప్పు. అలా ఏమున్నా మంచిగా చదువుకున్న అమ్మాయి, మా స్టూడెంట్ సిఎంఆర్లా ఇంజనీరింగ్ చేసింది, చైర్మన్ అమ్మ. మంచిగా శ్రీదేవి గెలిచింది. మా రజిత కూడా మంచిగా చదువుకున్నది, వైస్ చైర్మన్ అయింది. ఇద్దరు కూడా మంచిగా అమ్మాయిలు చదువుకున్న వాళ్ళు. ఇద్దరు కూడా మంచిగా మున్సిపాలిటీ ఫస్ట్ టైం మున్సిపాలిటీ అయింది మన మేడ్చల్ల. వాళ్ళు కూడా ఇద్దరు ఫస్ట్ టైం ఎలక్ట్ అయ్యారు. మా వాళ్ళు కూడా కౌన్సిలర్ కూడా మంచిగా ఎలక్ట్ అయ్యారు. అందరు కూడా పర్ఫెక్ట్గా ఉన్నారు, డిసిప్లిన్గా. వాళ్ళు కూడా మంచిగా దీన్ని అభివృద్ధి మున్సిపాలిటీ తెలంగాణనే నంబర్ 1 మున్సిపాలిటీ చేస్తారని నాకు నమ్మకం ఉంది. అట్లనే మూడుచింతలపల్లి కూడా మాకే వచ్చింది. మాకు కూడా అందరికి కూడా అధికారులకు అందరికి కూడా ధన్యవాదాలు. చాలా ప్రెస్ రిపోర్టర్స్ కూడా బాగా సహకరించారు మాకు. మీ అందరికి కూడా ధన్యవాదాలు. మెజార్టీ లేదు కదా సత్యనా, నీకు ఎట్లా చెప్పాలి? మేము మెజార్టీ లేనప్పుడు మిస్ కాకపోతే ఎట్లా వస్తుందా? మేము ఎవ్వరికి దౌర్జన్యం చేయం సత్యన్న. మాకు మెజార్టీ ఉన్నా మాకు వాళ్ళు దౌర్జన్యం చేద్దాం అనుకోరు కాంగ్రెస్. కానీ కాలే భగవంతుడు కాపాడిండు. ఇంకేం లేదు, మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. అందరికీ నమస్కారం. ప్రజలందరూ నన్ను నమ్మి ఓటేసి గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ మంచి చేస్తానని నాతో కౌన్సిలర్లు అందరూ కలిసి నాకు వైస్ చైర్మన్ ఇచ్చినందుకు వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.